పెద్దలారా, నివేదిత గారికి మనసులో ఈ గురు సత్కారం అనేటువంటి ఒక అంశం ఇందులో లేదు. కానీ స్టూడెంట్స్ యొక్క ప్రత్యేకమైన పట్టుదల, వాళ్ళ అమ్మగారి యొక్క ఆలోచన, ఇలా గురు సత్కారం ఉంటే బాగుంటుంది అనిపించింది. బాగుంటుంది, 100% బాగుంటుంది కదా. మీరు కూడా ఉంటారు. ఎస్ అమ్మ నివేదిత, రెండమ్మా కూర్చోతల్లి. మొహమాట పడకూడదు. ఇప్పుడు నాట్య గురుస్థానానికి వెళ్ళిపోయారు. పెద్ద గురువు గారు ఉండనే ఉన్నారు స్టేజ్ మీద. ఓకే, గురు సత్కారం అందుకుంటారు. రెండమ్మ బంగారు తల్లులు, నలుగురు నర్తకీమణులు నడిచి వచ్చి చక్కగా మీ గురువుగారిని సేవించుకునే ఒక మహద్భాగ్యం. మనశ్విని, విష్ణుప్రియ, లేఖ్య, రిషిత క్విక్గా రావాలి. ఇంతకుముందే మీతో మనవి చేశాను, నివేదిత గారు దాదాపు 20 ఏళ్ల అనుభవం ఆ తల్లిది. ప్రత్యేకించి తమ గురువులు రమణ సిద్ధితో మొదలుపెట్టిన తర్వాత సత్యనరసింహశాస్త్రి గారు కావచ్చు, ఎవరి దగ్గర నేర్చుకున్నా కూడా ఒక నిబద్ధత కలిగిన నర్తకిగా ఉంది. కాబట్టే ఈ యొక్క ప్రత్యేకత. ఇదిగో నలుగురు శిష్యురాండ్రు కలిసి ఒక సంప్రదాయ సత్కారం చక్కగా నిర్వహిస్తున్నారు. మనమంతా, మీరంతా చాలా మంచివాళ్ళు. ఎస్, యూ విల్ ఫాలో దాట్. దైవంతో సమానమైన గురువు గారికి శాలువతో సత్కరించి, నూతన వస్త్రాలు బహుకరించి అలా సేవించుకునే మహద్భాగ్యం. చక్కగా అందరూ నలుగురు కలిసి పాద నమస్కారం చేయండి, గురువుగారి ఆశీస్సులు తీసుకోండి. గురుగారు, చేతురం మాస్టర్ గారు, మీరు అలా ఒక్క నిమిషం వస్తే ఫోటోగ్రాఫ్ కోసం. ఎందుకంటే మీ పెద్ద గురువు సమక్షంలో జరిగింది అని గర్వంగా చెప్పుకోవడానికి. మీరు కూడా, మంజులత గారు అండ్ మేడం రమ గారు అందరూ ఉంటే ఒక ఫోటోగ్రాఫ్ చక్కగా. నువ్వు అక్కడుండు నాన్న, కూర్చో. ముందుకుండి తల్లి. మంజులత గారు ముందుకుండండి. ఎస్. మరొక్క మారు మీ కరతాళ ధ్వనులు నివేదిత గారికి. థ్యాంక్ యూ. ఆర్కెస్ట్రా వారికి సత్కారం జరుగుతుంది ఇప్పుడు. ఆర్కెస్ట్రా అనేది నా దృష్టిలో నాకెందుకు అనిపిస్తుంది, మామూలుగా అంటే టు కమ్యూనికేట్ ప్రాపర్లీ అనేది ఆర్కెస్ట్రా అని అంటాం. కానీ నాట్యానికి మా సేతురాం లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, బహిర్ప్రాణాలుగా చెప్తారు. కార్యక్రమానికి వన్నె తెచ్చేది వారి గొంతు.